ఈ విత్తనాల గురించి మీకు తెలుసా? ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తాయి. మనల్ని ముఖ్యంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మనకు అనేక పోషకాలను కూడా అందించే విత్తనాలు, గింజలు మనకు చాలానే అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు చూద్దాం. దాదాపు అన్ని రకాల గింజలు, విత్తనాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి, కానీ కొన్ని రకాల విత్తనాల గురించి అయితే ఇంకా చాలా మందికి అవగాహన కూడా లేదని చెప్పాలి. అలాంటి విత్తనాల్లో కాలంజీ విత్తనాలు కూడా ఒకటనే చెప్పాలి. వీటినే నైగిల్లా సీడ్స్ అని కూడా పిలుస్తారు. అయితే వీటిని చాలా మంది నల్ల జీలకర్రగా భావిస్తారు. కానీ నల్ల జీలకర్ర వేరు, కాలంజీ విత్తనాలు కూడా వేరు. నల్ల జీలకర్ర చూసేందుకు సాధారణ జీలకర్ర మాదిరిగానే ఉంటుంది, కానీ సాధారణ జీలకర్రతో పోలిస్తే కాస్త నలుపు రంగులో ఉంటుంది. ఇక కాలంజీ విత్తనాలు కూడా లావుగా నల్లగా ఉంటాయి కనుక నల్ల జీలకర్ర, కాలంజీ విత్తనాలు వేరు అని చెప్పవచ్చు. ఇక కాలంజీ విత్తనాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కూడా కలుగుతాయి. ఈ విషయం మీకు తెలుసా? కాలంజీ విత్తనాలను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విత్తనాల్లో భాగంగా యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి కనుక వీటిని తింటే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ విత్తనాలను తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ ను కూడా తొలగించుకోవచ్చు. దీంతో వాపులు, ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గుతాయి. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఆస్తమా, దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో కూడా ఉండే కఫం కూడా కరిగిపోతుంది. ఈ విషయం మీకు తెలుసా? శ్వాస కూడా సరిగ్గా లభిస్తుందట. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయట. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతున్నాయి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. లివర్లో ఉండే కొవ్వులు, వ్యర్థాలు బయటకి వెళ్ళిపోయి లివర్ కూడా క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విత్తనాలు తింటుంటే కూడా ఇన్ఫెక్షన్స్ ను కూడా మనం తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి కనుక ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తాయనే చెప్పాలి. ముఖ్యంగా జీర్ణాశయ, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ను కూడా, వ్యాధుల నుంచి మనము తగ్గించుకోవచ్చు, ఉపశమనం కూడా పొందవచ్చు. ఈ విత్తనాలను తింటుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా కూడా ఉంటుందట. తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది, అజీర్తి తగ్గుతుంది, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలంజీ విత్తనాలను శిరోజాలు, చర్మానికి సైతం ఉపయోగించుకోవచ్చు. ఈ విత్తనాల నుంచి తయారు చేసే నూనె మనకు మార్కెట్లో కూడా లభిస్తుంది. దీన్ని అనేక రకాల చర్మ సమస్యలకు ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ నూనెను రాయడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు, ఇతర చర్మ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. ఇక ఈ విత్తనాలు కాస్త చేదుగా ఉన్న, ఘాటుగా కూడా ఉంటాయి కనుక వీటిని నేరుగా తినలేరు ఎవ్వరు. కాబట్టి వీటిని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు, లేదా వీటిని పొడిగా చేసి మీరు తినే వంటకాలలో కూడా చల్లి తినవచ్చు. ఈ విధంగా కాలంజీ విత్తనాలను తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయనే చెప్పవచ్చు.